అంగన్వాడీలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ సమస్యలు అనేకం ఉన్నాయని నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను గాలికి వదిలేసిందని, తాము టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని, పంచిపోతాలను దోచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. ఈ నెల 12వ తారీఖు నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ రోడ్లపైన వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ లాస్ట్కి కలెక్టరేట్ల దగ్గర వచ్చి చెప్పుకున్నా వాళ్ళ బాధలు పట్టించుకునే నాథుడు లేడు. వాళ్ళు చాలా సమన్వయంతో ఎక్కడ గాని ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా వాళ్ళ నిరసనలు చేస్తుంటే వాళ్ళకి లాఠీ చార్జీలు చేయడం, వాళ్ళకి ఇళ్లలో అరెస్ట్ చేయడం, వాళ్ళ పైన కేసులు పెట్టడం, ఇది దుర్మార్గపు చర్యలు. ఈ రోజు ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధని వ్యక్తం చేసే పరిస్థితి గాని లేదు ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి అంటేనే మేనమామ, అందరికీ జగనన్న, మహిళా పక్షపాతి, ఇది వాళ్ళు ఇచ్చుకున్న బిరుదులు, సొంత బిరుదులు ఇవన్నీ. ఈ రోజు మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వాళ్లతో కూర్చొని వాళ్ళ చర్చించి వాళ్లకు ఒక మార్గం చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఇది దుర్మార్గం. ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ఈ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అలాగనే హెల్పర్స్ కావచ్చు, చంద్రబాబు గారు హయాంలో టీచర్స్ కైతే, ఇది అంగన్వాడీ వర్కర్స్ కైతే 4,200 రూపాయలు ఉన్న జీతం 10,500 రూపాయలు చేశాం. ఇది దాదాపు 6,300 రూపాయలు పెంచాం. ప్రతి ఒక్కరికి గౌరవంగా బ్రతికడానికి కొంత ఖర్చు అవుతుంది. ఈ సమాజంలో ఇల్లు ఉంటుంది, లేదా ఇల్లు లేకపోతే బాడుగు కట్టుకుంటారు, లేకపోతే ఇవన్నిటికీ ఒక 10,500 ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో చేశారు. అప్పుడు మన బడ్జెట్ కి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ కి దాదాపు డబల్ చేశారు బడ్జెట్. అయితే మేనమామ గారు అలాగే అన్నగారు, అందరికీ అన్న మేనమామ 1,000 రూపాయలు పెంచాడు. ఏమండి, జీతాలు ఎందుకు పెరగాలి అని అడుగుతారు సాలనప్పుడు. ఎందుకు సాలట్లేదు డబ్బులు? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంత పెరిగింది? ఎట్ట బ్రతకాలి? మీకంటే అన్ని పంచభూతాలన్నీ మీయే, మట్టి మీదే, ఇసుక మీదే, గాలి మీదే, కొండల మీయే, ఏం దొరికితే అన్ని మీ కాబట్టి మీరు మీ పార్టీ వాళ్ళందరూ బ్రతికిపోతారు. కార్మికులు, చిన్న చిన్న పనులు చేసేవాళ్లు బ్రతకాలి కదా. దానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది చూడాలి కదా. దేన్ని వదిలేరు మీరు? దేన్ని వదలలేదు కదా. ఉదాహరణకి పెట్రోల్, డీజిల్ అట బార్డర్ పోతే మద్రాసుకి వెళ్తే మనకన్నా 10 రూపాయలు తక్కువ, కర్ణాటకకి వెళ్తే 14 రూపాయలు తక్కువ. సగటున ప్రతి ఒక్కడు పెట్రోల్, డీజిల్ వాడతాడు. ఇవన్నీ ఎందుకు కట్టాలండి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దానికి మాకు పెనాల్టీయా? మేమున్నాం, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి మాకు పెనాల్టీ వేస్తావా? వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? అయ్యా, మాకు మెనూకి ఇచ్చే డబ్బులు సాలట్లేదు, ఇది వండండి ఇది వండండి అని ఇస్తారు, దానికి ఇచ్చే ఛార్జీలు సాలట్లేదు. ఎట్ట సాలుతాయండి? అన్ని పెరిగాయిగా. నీ ఇంటికి పెరిగినప్పుడు అందరికి పెరుగుతాయిగా. ఈ రోజు వాళ్ళు ఛార్జీలు అడుగుతున్నారు, జీతాలు పెంచమంటున్నారు, మాకు ప్రమోషన్ కు వయసు పెట్టమంటున్నారు. అలాగనే హనుమాయమ్మ ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో వాళ్ళ భర్తని ట్రాక్టర్ తో గుద్ది చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చెప్పి మరి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నారు. ఇవన్నీ పోయే కాలం వస్తే ఇట్లాగనే ఉంటది. పేదల పెన్నిటి ఇవన్నీ ఏమేమో చెప్తారు. మేము చెప్పేది ఒకటే, పోయే ముందు చాలా మంది పుణ్యం అన్నా చేసుకోవడానికి కొన్ని మంచి పనులన్నా చేస్తారు. ఇది ఎవరైనా క్యాన్సర్ లో ఇంకేదో ఇంకా డాక్టర్లు టైం చెప్పేస్తే ఇప్పుడు వస్తుంది కొన్ని పుణ్యకార్యాలన్నా చేసుకుందామని. ఆ పనులన్నా చేసుకోండి. వైసీపీ వాళ్ళు మంచి పనులు చేయండి. పోయేది ఎట్టా పోయేదే మీరు. ఇంకా మేము ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ లో ఉండే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మీ ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ గాని చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని సానుకూలంగా మీకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తామని గాని తెలియజేస్తాం.